హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీనికాస్ కిచెన్. ఈరోజటి రెసిపీ ఏంటంటే ఆలు ఫ్రై. ఇది రసంలోకి, సాంబార్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. దీనికోసం ముందుగా పావు కేజీ ఆలుగడ్డలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ ఒకే సైజులో కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకున్న తర్వాత అందులో 2 గరిటెల నూనె వేసుకోండి. అది కొంచెం వేడైన తర్వాత అందులో ముందుగా మనం కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని అన్నీ వేసి ఒకసారి మంచిగా ఇలా కలుపుకోండి. ఈ ఆలు ముక్కల్ని ఒక 5 మినిట్స్ పాటు మంచిగా వేయించుకోండి. ఒక 5 మినిట్స్ పాటు వేయించుకున్న తర్వాత ఆలు ముక్కల్ని ఇలా సైడ్‌కి అనుకొని మధ్యలో కొద్దిగంత ఆయిల్ వేసుకొని అందులో ఒక పావు టీ స్పూన్ ఆవాలు, ఒక పావు టీ స్పూన్ జీలకర్ర, ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసి మంచిగా ఇలా అంతా కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా వేయించుకోండి. ముందే వేసుకుంటే పోపు మాడిపోతుందని ఇలా మధ్యలో ఒక 5 మినిట్స్ తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్. మంచిగా కలుపుకున్న తర్వాత ఒక పావు టీ స్పూను పసుపు కూడా వేసి మరొకసారి మంచిగా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. మనం ఏ ఫ్రై చేసినా పోపు ముందుగా కాకుండా ఇలా ముక్కలు వేగిన తర్వాత వేసుకున్నామంటే పోపు మాడిపోకుండా ఉంటుంది. ఆలుగడ్డలు ఇంకొక 5 మినిట్స్ పాటు మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మంచిగా వేగించుకోవాలి. అప్పుడే ఈ ఆలు ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో ఆనియన్ కూడా వేయాల్సిన అవసరం లేదు. అయినా ఈ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా గోల్డెన్ కలర్లోకి ఆలు మారిన తర్వాత ఇందులో ఒక స్పూన్ కారం, హాఫ్ స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ వేయించిన నువ్వుల పొడి, వేయించిన పల్లీల పొడి, వేయించిన ధనియాల పొడి వేసుకొని మంచిగా ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉంచుకొని ఆ తర్వాత వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. ఈ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకి తిన్నారంటే చాలా బాగుంటుంది. ఇంకా రసంలోకి, సాంబార్లో కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రీనికాస్ కిచెన్.